గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్గురుచరణ పాదారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో పాండవులు ద్రౌపదిని భార్యగా పొందినటువంటి వాళ్ళై ఒక నియమాన్ని నారదుని యొక్క సమక్షంలో ఏర్పాటు చేసుకుని ఒక్కొక్క సంవత్సర కాలం ఒక్కొక్కళ్ళ భవనంలో అతనితో కలిసి ఉండేటట్టుగా ద్రౌపది ఒక చక్కటి నియమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ నియమభంగం చేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు 12 సంవత్సరములు వనవాసం చేయాలి అని దానికి ఒక శిక్షను కూడా వాళ్ళందరూ వాళ్ళే విధించుకున్నారు. ఈ విధంగా ఉండగా ఆనందంగా వాళ్ళు కాలం గడుపుతూ ఉండగా ఒకానొక రోజుని ఆ రాజ్యంలో ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణుడి యొక్క గోధనాన్ని తస్కరుడు అపహరిస్తే ఆ అపహరించినటువంటి బాధను తట్టుకోలేనటువంటి బ్రాహ్మణుడు ఈ రాజకుమారులైనటువంటి పాండవుల దగ్గరికి వచ్చి రోధిస్తే ఆ అర్జునుడి దగ్గరికి వచ్చి, మహానుభావ, మీరు మమ్మల్ని రక్షించాలి, మా యొక్క గోధనాన్ని అక్కడ దొంగలు అపహరించారు, వాళ్ళని వెంటనే శిక్షించడానికి మీరు శస్త్రాస్త్రాలను స్వీకరించి వచ్చి నా యొక్క గోధనాన్ని ఇప్పించాలని అతను ప్రార్థిస్తే అతడి ప్రార్థనని ఆలకించినటువంటి అర్జునుడు వెంటనే అతన్ని రక్షించాలి అని అనుకుని తాను శస్త్రాస్త్రాలను స్వీకరించాలి అని అనుకున్నాడు. కానీ యుధిష్ఠిరుని యొక్క భవనంలో ఆ శస్త్రాస్త్రములన్నీ కూడా నిక్షిప్తమై ఉన్నాయి. అక్కడ ద్రౌపదితోటి ఏకాంతంగా యుధిష్ఠిరుడు ఉన్నాడు. ఆ సమయంలో ఆ భవనంలో ప్రవేశించాలా మానాలా అనేటువంటి ఒక శంక అర్జునుడికి కలిగింది. తస్య చ ఆర్తస్య తైర్వాక్యైః చోద్యమానః పునః ఆక్రందే తత్ర కౌంతేయః చింతయామాస దుఃఖితః. ఆ బ్రాహ్మణుడి యొక్క మాటలు, అతడు బాధతో పలికినటువంటి మాటలు మాటికి అర్జునుడి యొక్క చెవిలో ప్రతిధ్వనిస్తున్నాయి. అతని యొక్క దుఃఖానికి ఈ అర్జునుడు చెలించిపోయాడు. అప్పుడు అనుకుంటున్నాడు, హ్రియమాణే ధనే తస్మిన్ బ్రాహ్మణస్య తపస్వినః అశ్రు ప్రమార్జనం తస్య కర్తవ్యమితి నిశ్చయః. మనము రాజులమై ఉండి మన యొక్క రాజ్యంలో ఒక బ్రాహ్మణుడికి ఇటువంటి కష్టం వస్తే ఆ కష్టాన్ని మనం నివారించలేకపోతే ఈ రాజ్యం పరిపాలించుతున్నటువంటి దానివల్ల ఉపయోగం ఏముంటుంది? అందువలన బ్రాహ్మణుడి యొక్క గోధనం అపహరింపబడితే కనుక అతడి కన్నీరు తొడవడం అనేటువంటిదే ప్రధానమైనటువంటి కర్తవ్యము అని అర్జునుడు భావన చేశాడు. ఉపక్షేపణజో అధర్మ సుమహాన్ స్యాత్ మహీపతే యజ్ఞస్య రుదతో ద్వారీ నకరోమి అద్య రక్షణం. అయితే ద్వారంలోకి వచ్చి ఇలా ఏడుస్తున్నటువంటి యొక్క బ్రాహ్మణుడి యొక్క రక్షణ నేను చెయ్యకపోతే కనుక అప్పుడు ఈ పాపం ఎవరికి పెడుతుంది అంటే నా అన్నగారైనటువంటి యుధిష్ఠిరుడే రాజు కాబట్టి ఆయనకి చేరుతుంది. అందువల్ల మేము ఇక్కడ ఉండగా యుధిష్ఠిరుడికి పాపం సంప్రాప్తించడం అనేటువంటి దాన్ని మనం సహించలేము. అందువలన ఈ ఉపేక్ష అనేటువంటిది చెయ్యరాదు అని అనుకున్నట్ట. అనాస్తిక్యంచ సర్వేషాం అస్మాకమపి రక్షణే ప్రతిష్ఠేత లోకేస్మిన్ అధర్మశ్చైవ నో భవేత్. మేమందరం కలిసి ఈ ఆర్తుడిని రక్షించలేకపోతే ఇంకా ధర్మపాలనలో శ్రద్ధ మాకు ఉన్నట్టు ఎలా తెలుస్తుంది? ధర్మపాలనలో అశ్రద్ధ ఏర్పడుతుంది. ధర్మపాలనలో అశ్రద్ధ ఏర్పడిన దీన్ని జనులు ఎప్పుడైతే భావిస్తారో దాని వలన మాకు అధర్మ ఫలం ప్రాప్తిస్తుంది. ఈ అధర్మ ఫలం మాకే కాదు, మా రాజైనటువంటి యుధిష్ఠిరుడికి కూడా కలుగుతుంది. అనాధృత్యతు రాజానం గతేమైన సంశయ అజాత శత్రోర్నృపతే మమ చైవానృతం భవేత్. నేను రాజుని గౌరవించకుండా భవనంలో ప్రవేశిస్తే నిస్సందేహంగా ఆ ధర్మరాజు ముందర నేను చేసినటువంటి ప్రతిజ్ఞ వ్యర్థమవుతుంది. ఎందుకంటే నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకాంతంగా ఉన్నప్పుడు ఎవరూ కూడా మరొకళ్ళు ఎవరూ కూడా వాళ్ళని భగ్నం చేయకూడదు అని మనం ప్రతిజ్ఞ చేసుకున్నాం. ఆ ప్రతిజ్ఞ కూడా యుధిష్ఠిరుడి ముందరే చేసినటువంటి నా ప్రతిజ్ఞ వ్యర్థమవుతుంది. ఇతన్ని రక్షించకపోతే అధర్మం కలుగుతుంది.
ఇప్పుడు ఏం చేయాలి? ఇతన్ని రక్షించడం వలన కలిగేటువంటి అధర్మాన్ని నివారించి అతన్ని రక్షించడం ప్రధానంగానా, లేకపోతే నేను చేసినటువంటి ప్రతిజ్ఞకు భంగం కలిగితే కనుక వచ్చేటువంటి దోషాన్ని నేను పొందాలా, ఏమి చెయ్యాలి అని ఆయనకి సందేహం కలిగిందిట. అధర్మో వై మహానస్తు వనేవా మరణం మమ శరీరస్య వినాశేన ధర్మ ఏవ విశిష్యతే. అది ధర్మ సూక్ష్మం అంటే. అతను అనుకున్నట్ట, రాజు యొక్క తిరస్కారం చేత ఇప్పుడు నేను నియమభంగం చేస్తే రాజు యొక్క తిరస్కారం పొందినటువంటి వాడిని అవుతాను. దానివల్ల నాకు ఏదైనా అధర్మ దోషం రావచ్చు, నేను 12 సంవత్సరాలు వనవాసం చేయాలి, వనంలో నాకు మరణమైనా సంభవించవచ్చు, అది వేరే విషయం. కానీ ఈ శరీరాన్ని నశింపచేయడం కంటే, అంటే ఈ శరీరాన్ని రక్షించుకోవడం కంటే కూడా గోబ్రాహ్మణుని రక్షించడం అనేటువంటిదే ధర్మం అవుతుంది. అందువల్ల ఈ ఆర్తుడైనటువంటి బ్రాహ్మణుడి యొక్క గోధనాన్ని రక్షించడం అనేటువంటి ధర్మం ఉందరా, నేను నియమభంగం చేసినా కానీ అది తప్పని నాకు అనిపించట్లేదు, అందువల్ల ఇదే గొప్పదిగా భావన చేస్తున్నాను నేను అని ఒక నిశ్చయం చేసుకున్నాడు. ఏవం వినిశ్చిత్య తతః కుంతీపుత్రో ధనంజయ అనుప్రవిశ్య రాజానం ఆపృచ్ఛ్య చ విశాంపతే ధనురాదాయ సంహృష్ట బ్రాహ్మణం ప్రత్యభాషత. ఎప్పుడైతే ఇటువంటి నిర్ణయం చేసుకున్నాడో వెంటనే కుంతిపుత్రుడైనటువంటి ఆ అర్జునుడు రాజుని అడిగి మెల్లగా ధర్మరాజు యొక్క అనుమతి తీసుకుని ఆ లోపలికి ప్రవేశించి తన యొక్క ధనుస్సు తీసుకుని ప్రసన్నంగా బ్రాహ్మణుడితోటి ఈ విధంగా అన్నాడు. బ్రాహ్మణ ఆగమ్యతాం శీఘ్రం యావత్ పరధనైషిణ న దూరే తే గతాః క్షుద్రాః తావత్ గచ్ఛావహేసః యావన్ నివర్తయామ్యద్య చౌరహస్తాద్ ధనం తవ. ఓ బ్రాహ్మణ, నువ్వు నాతో రావయ్యా, పరధనాన్ని కోరేటువంటి ఆ క్షుద్రులు ఎవరైతే ఉన్నారో ఆ దొంగలు దూరంగా వెళ్ళిపోకుండానే మనం అక్కడికి చేరాలి. నేను ఇప్పుడే నీ గోధనాన్ని అపహరించినటువంటి ఆ దొంగల్ని సంహరిస్తాను, నీ గోధనాన్ని నీకు ఇప్పిస్తానయ్యా అని చెప్పాడు. అని చెప్పి ఆ బ్రాహ్మణుడు తీసుకున్నాడు. సో అనుసృత్య మహాబాహు ధన్వీ బర్మీ రథి ధ్వజి శరైర్విధ్యస్యతౌ తాంశ్చౌరాన్ అవధిత్య తద్ధనం. వెంటనే అలా పలికాడు, ధనుస్సు తీసుకున్నాడు, కవచం ధరించాడు, ధ్వజంతో కూడినటువంటి రథాన్ని అధిరోహించాడు. అట్లాగే ఆ బ్రాహ్మణుడు తీసుకున్నాడు, తీసుకుని దొంగల్ని వెంబడించాడు, బాణాలతో వాళ్ళందరినీ కూడా సర్వనాశనం చేశాడు. ఆ గోధనాన్ని జయించాడు, జయించి ఆ గోధనాన్ని అంతటిని కూడా మళ్ళీ వెనక్కి మళ్ళించాడు. బ్రాహ్మణం సముపాక్రచ్య యశ ప్రాప్య చ పాండవ తతస్తద్గోధనం పార్థ దత్వా తస్మై ద్విజాతయే. వెంటనే ఆ బ్రాహ్మణుడికి ఆ గోధనాన్ని అంతా కూడా అప్పగించాడు. అప్పగించి మంచి ఆ బ్రాహ్మణుడిని రక్షించినటువంటి కీర్తిని పొందాడు అర్జునుడు. తిరిగి మళ్ళీ తన నగరానికి వచ్చేసట. ఆజగామపురం వీర సవ్యసాచి ధనంజయ సోభివాద్య గురూన్ సర్వాన్ సర్వైశ్చాప్యభినందిత. వెంటనే తన నగరానికి వచ్చాడు, పెద్దలందరికీ నమస్కరించి ఆ దొంగల్ని సంహరించాను, ఆ బ్రాహ్మణుడి యొక్క గోధనాన్ని వాళ్ళకి సమర్పించాను అని వాళ్ళందరికీ కూడా తెలియజేశాడు. వాళ్ళందరూ కూడా అభినందించారు. అప్పుడు ధర్మరాజుతోటి ఈ విధంగా అంటున్నాడు. ధర్మరాజమువాతేదం వ్రతమాది సమే ప్రభో సమయ సమతిక్రాంత భవత్ సందర్శనే మయా వనవాసో గమిష్యామి సమయో హ్యేషణ కృతః. అర్జునుడు ధర్మరాజుతోటి అంటున్నాడు, తనని నువ్వు ఇలాంటి పని చేసేవు, నువ్వు ఈ పని చేయడం తప్పు కదా అని ఎవరు ఏమనలేదు. ఎందుకంటే అక్కడ చేసినటువంటి పని దేనికోసం చేశాడు? బ్రాహ్మణుడి యొక్క గోధనాన్ని రక్షించడం అనేటువంటిది రాజు యొక్క కృత్యం, అవశ్య కర్తవ్యం కాబట్టి దాన్ని నిర్వహించడం కోసం ఈ పని చేశాడు. చేసినటువంటి పని చాలా అద్భుతమైనటువంటి పని. అందువలన అతన్ని ఎవరు కూడా ఏమీ అధిక్షేపణ చేయలేదు. కానీ తానే నియమభంగం చేశాడు కాబట్టి తనంతట తానుగా అర్జునుడు ధర్మరాజుడు చెబుతున్నాడు, మహాప్రభో, నేను మిమ్మల్ని ఏకాంత మందిరంలో ఉండగా చూశాను కదా, అందువల్ల ఇంతకుముందు ఏర్పరుచుకున్నటువంటి నియమాన్ని భంగం చేశాను నేను. అందువల్ల మన నియమం ఏదైతే ఉందో ఆ నియమానుసారము నేను వనవాసానికి వెడతాను, నాకు అనుజ్ఞ ఇవ్వవలసింది అని ఆయనంతటా ఆయనే కోరాడు.
ధర్మరాజును. అడిగితే ఇత్యుక్తో ధర్మరాజస్తు సహసా వాక్యమప్రియం కథమిత్యబ్రవీత్వాచ శోకార్తః సజ్జమానయా యుధిష్ఠిరో గుడాకేశం భ్రాతా భ్రాతరమచ్యుతం ఉవాచ దీనో రాజా చ ధనంజయమిదం వచః ప్రమాణమస్మి యది తే మత్తః శృణువచో అనఘా. ఆ అర్జునుడి ముఖం నుంచి వచ్చినటువంటి అప్రియమైనటువంటి మాటలు నన్ను వనవాసం పెడతాను అనే మాట ధర్మరాజుని చాలా కలచివేసింది. అదేంటయ్యా, ఎంతో బాధ కలిగినటువంటి వాడై గద్గదమైనటువంటి కంఠంతో అర్జునుడితోటి అన్నాడు, ఎందుకు నువ్వు ఇలా నిర్ణయించుకుంటున్నావు? నువ్వు దేనికోసం చేసావు? ధర్మాన్ని కాపాడడం కోసం చేసావు. ధర్మ మర్యాదను పాటించేటువంటి దాంట్లో నియమభంగం చేసినప్పటికీ తప్పేం లేదయ్యా అది. అందువలన నువ్వు నా మాటల్ని కనుక ఆచరింపదలిస్తే కనుక నేను చెప్పేటువంటి విషయాన్ని విను అన్నాడు. అనుప్రవేశే యద్వీర కృతవాంస్త్వం మమ ప్రియం సర్వం తదనుజానామి వ్యళీకం నచ మే హృది. నువ్వు నా భవనంలోకి ప్రవేశించి నాకు ప్రియాన్నే చేసావు. ఎందుకంటే రాజుగా నే చేయవలసినటువంటి ధర్మం అది. అటువంటి ధర్మాన్ని నువ్వు నా తరఫున చేసావు కాబట్టి దాన్ని నేను సమ్మతించానయ్యా. నా హృదయంలో ఏ విధమైనటువంటి అప్రియము నీ యందు లేదు. అందువలన గురోరనుప్రవేశో హి నోపఘాతో యవీయసః యవీయసో అనుప్రవేశః జ్యేష్ఠస్య విధిలోపకః. ఇందులో కూడా ఒక ధర్మ సూక్ష్మాన్ని చెప్తున్నాను విను. పెద్దవాడు యొక్క గృహంలోకి చిన్నవాడు రావడం అనేటువంటిది ఎప్పుడూ తప్పు కాదు. అందులో ధర్మాన్ని పాటించే నియమంలో అన్నగారినైనటువంటి నేను ఉన్నటువంటి ఏకాంత మందిరంలోకి నువ్వు వచ్చావు, అదేమీ తప్పు కాదు. కానీ అన్నగారు తమ్ముడు ఏకాంతంలో ఉన్నప్పుడు రావడం అనేటువంటిది చాలా ధర్మలోపము. అందువలన అన్న భార్యతో ఉన్న సమయంలో చిన్నవాడి ప్రవేశం ఎప్పుడూ ధర్మమే. తమ్ముడు భార్యతో ఉన్న సమయంలో పెద్దవాడు భవన ప్రవేశం చేయడం మట్టుకు అధర్మం అవుతుందయ్యా. అందువలన నివర్తస్య మహాబాహు కురుష్వవచనం మమ నహితే ధర్మలోపోస్తి నచతే ధర్షణాకృత. నీ బుద్ధిని వనగమనము నుంచి మరలించేటువంటి నా మాటలను ఆచరించేటట్టుగా చెయ్యి. అందువలన నువ్వు అరణ్యవాసం చేయవలసిన పని ఎంత మాత్రము లేదయ్యా. నీలో ఏ విధమైనటువంటి ధర్మలోపము లేదు, నువ్వు నన్ను తిరస్కరించను లేదు అని ధర్మరాజు యుధిష్ఠిరుడితో చెప్పాడు. చెబితే అర్జునుడు చెబుతున్నాడు, న వ్యాజేన చరేత్ ధర్మమితి మే మహతః శృతం న సత్యాత్ విచలిష్యామి సత్యేన ఆయుధమాలభే. అప్పుడు చెబుతున్నాడు ప్రభు, ధర్మాచరణం అనేటువంటిది నిష్కపటంగా చెయ్యాలి అని నేను నీ దగ్గర నుంచే విన్నానయ్యా. శస్త్రాల మీద బొట్టు వేసి సత్యం నుంచి నేను ఎప్పుడూ కూడా చెలించను అని నేను విన్నవిస్తున్నానంటే ఎల్లప్పుడూ కూడా ధర్మాన్ని ఆచరిస్తాను, అట్లాగే సత్యమే మాట్లాడతాను తప్ప సత్యాన్ని గురించి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సత్యమును వీడి ఎప్పుడు కూడా నా మార్గంలో ప్రవర్తించను అని నీకు ప్రార్థన చేస్తున్నానయ్యా. అందువలన నియమభంగం జరిగింది కాబట్టి ఆజ్ఞాతు మమ దాతవ్య భవత కీర్తివర్ధన. అందువలన ఓ కీర్తివర్ధనడా నువ్వు ఆజ్ఞాపించాలి, నువ్వు నన్ను వనవాసం వెళ్ళడానికి నన్ను అనుమతించాలి. భవద్ ఆజ్ఞామృతే కించిత్ కార్యమితి నిశ్చయం. నువ్వు కనుక ఆజ్ఞాపించకుండా నేను వెళ్ళకూడదు. అందువలన నీ ఆజ్ఞకి భిన్నంగా నేను ఏ పని నేను చెయ్యనయ్యా. అందువలన నువ్వు అనుమతి ఇవ్వాల్సింది అని మరలా అర్జునుడు ధర్మరాజుని ప్రార్థించాడు. ప్రార్థించేటప్పటికీ అప్పుడు సో అభ్యనుజ్ఞాయ రాజానం వనచర్యాయ దీక్షితః వనే 12 వర్షాణి వాసాయానుజగామః. అప్పుడు ఆ ధర్మరాజు ఆ అర్జునుడి యొక్క సత్యనిష్టని చూసినటువంటి వాడే, సరేనయ్యా వెళ్ళు నువ్వు అలా అయితే వనవాసానికి అని అతడికి అనుజ్ఞ ఇచ్చాడు. అలాగే ధర్మరాజు దగ్గర నుంచి అనుజ్ఞ పొందినటువంటి వాడై వనవాస దీక్షను పొందినటువంటి వాడై 12 సంవత్సరాలు వనవాసం చేయడానికి ఆ అర్జునుడు బయలుదేరి వెళ్ళాడు. ఇది శ్రీమన్ మహాభారతే ఆది పర్వణి అర్జున వనవాస పర్వణి అర్జున తీర్థయాత్రాయాం 12ాధిక 200తమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారత
మహాభారతంలో ఆది పర్వంలో, అర్జున వనవాస పర్వం అనేటువంటి ఒక పర్వంలో, అర్జున తీర్థయాత్ర అనేటువంటి 212 అధ్యాయం ముగిసింది. 213 అధ్యాయంలో మనం ప్రవేశించాం. వైశంపాయనుడు చెబుతున్నాడు జనమేజయుడితోటి. వైశంపాయన ఉవాచ తం ప్రయాంతం మహాబాహుం కౌరవాణాం యశస్కరం అనుజగ్ముర్మహాత్మానః బ్రాహ్మణాః వేదపారగాః. ఓ జనమేజయ, ఆ కౌరవ వంశానికి అందరికీ కూడా కీర్తికరుడైనటువంటి మహాబాహు అయినటువంటి అర్జునుడు, వేదజ్ఞులు అలాగే మహాత్ములైనటువంటి బ్రాహ్మణులందరూ కూడా అతను వనవాసానికి వెడుతుంటే అతన్ని అనుసరించి వెళ్ళట. వేదాంగ విద్వాంసః తథైవ ఆధ్యాత్మచింతకాః భైక్షాశ్చ భగవద్భక్తాః సూతాః పౌరాణికాశ్చ ఏ కథకాశ్చాపరే రాజన్ శ్రవణాశ్చ వనౌకసః దివ్యాఖ్యానాని ఏ చాపి పఠంతి మధురం ద్విజాః. వేదాంగవేత్తలందరూ వెళ్ళేట ఆయనతోటి. అలాగే ఆధ్యాత్మిక చింతన తత్పరులైనటువంటి వాళ్ళు, బ్రహ్మచారులైనటువంటి వాళ్ళు, పురాణజ్ఞులైనటువంటి వాళ్ళు, భక్తులైన వాళ్ళు, పౌరాణికులైనటువంటి వాళ్ళు, సన్యాసులైనటువంటి వాళ్ళు, వానప్రస్థులు, కథకులు, దివ్యమైనటువంటి ఆఖ్యానాన్ని కూడా మధురంగా చెప్పేటువంటి, మధురంగా శ్రావ్యంగా చెప్పగలిగేటువంటి అనేక మంది బ్రాహ్మణులు కూడా అతన్ని అనుసరించి అలా వెళ్ళట. ఏతైశ్చ అన్యైశ్చ బహుభిః సహాయైః పాండునందనః మృతః శ్లక్ష్ణకథై ప్రాయాత్ మరుద్భిరివ వాసవః. ఇంద్రుణ్ణి దేవతలు అనుసరించి వెళ్ళినట్టుగా ఈ అర్జునుడిని అనుసరించి ఇటువంటి వీళ్ళందరూ కూడా, ఇటువంటి గొప్ప వాళ్ళందరూ కూడా ప్రయాణమయ్యారట. రమణీయాని చిత్రాణి వనాని చ సరాంసి చ సరితః సాగరాంశైవ దేశానపి చ భారత. ఆ అర్జునుడు ఏం చేస్తున్నట్ట, రమణీయమైనటువంటి అద్భుతమైనటువంటి వనాల్ని, సరస్సుల్ని, సముద్ర తీరాల్ని అన్నిటినీ కూడా అలాగే చూస్తూ వెడుతున్నట్టు చక్కగా. పుణ్యాన్యపి చ తీర్థాని దదర్శ భరతర్షభ. అనేకములైనటువంటి పుణ్యతీర్థాలన్నీ చూసి అక్కడంతా కూడా చక్కగా స్నానాలు ఆచరించేట. స గంగాద్వారమాశ్రిత్య నివేశమకరోత్ ప్రభు. అలా వెడుతూ ఆయన ఎక్కడికి వెళ్ళేటంటే గంగాద్వారానికి వెళ్ళేట. గంగాద్వారం అంటే దాన్నే హరిద్వార్ అంటారు. హరిద్వారం ఏదైతే ఇప్పుడు మనకు హరిద్వారంగా ప్రసిద్ధమయ్యి గొప్ప పుణ్యక్షేత్రంగా ఉంటుందో అది ఎటువంటిదంటే గంగాద్వారం. అంటే ఆ విష్ణు పాదోద్భవ గంగా అన్నారు కాబట్టి విష్ణువు యొక్క పాదాల నుంచి ఉద్భవిస్తుంది కాబట్టి ఆ గంగా, దాన్ని హరిద్వారము అని కూడా దానికి ఒక పేరు పెట్టారు. అందువలన అటువంటి ఆ గంగాద్వారానికి చేరి అక్కడ చక్కగా విడిది చేసేట. ఇవన్నీ కూడా ఆ కాలంలో అరణ్యాలుగా ఉండేవి. అందువలన ఆయన అటువంటి గొప్పదైనటువంటి తీర్థప్రదేశమైనటువంటి ఆ హరిద్వారానికి వెళ్ళి అక్కడ విడిది చేసేట. తత్ర తస్య అద్భుతం కర్మ శృణుత్వం జనమేజయ కృతవాన్ యద్విశుద్ధాత్మ పాండూనాం ప్రవరోహి సహా. జనమేజయుడికి చెప్తున్నాడు వైశంపాయనుడు, జనమేజయ మహారాజా, విశుద్ధమైనటువంటి అంతఃకరణ కలిగినటువంటి పాండవ శ్రేష్ఠుడైనటువంటి మహాబాహు అయినటువంటి అర్జునుడు ఆ ద్వారమందు ఒక గొప్ప ఆచరించినటువంటి గొప్ప పనిని గురించి మనం తెలుసుకుందామయ్యా. అది చెప్తాను విను. నివిష్టే తత్ర కౌంతేయే బ్రాహ్మణేషు చ భారత అగ్నిహోత్రాన్ని విప్రాస్తే ప్రాదుశ్చక్రురనేకసః. ఆ కౌంతేయుడు బ్రాహ్మణులందరితోటి కూడి గంగాద్వారాన్ని ఆగిన తర్వాత బ్రాహ్మణులందరూ కూడా తమ యొక్క అగ్నిహోత్రాన్ని వెలిగించి వాళ్ళు అక్కడ చేయవలసినటువంటి కృత్యాలు, యజ్ఞ యాగాది క్రతువుల్ని, అట్లాగే అక్కడ చేసుకునేటువంటి అగ్నిహోత్రాన్ని, వాళ్ళు చేయవలసినటువంటి నిత్యానుష్ఠానాల్ని నిర్వర్తిస్తూ ఉంటున్నట్ట. తేషు ప్రబోధ్యమానేషు జ్వలితేషు హుతేషు చ కృత పుష్పోపహారేషు తీరాంతర్గతేషు చ కృతాభిషేకైర్విద్వద్భిః నీతైః సత్పథిః స్థితైః శుశుభేతీవ తద్రాజన్ గంగాద్వారం మహాత్మిభిః. వాళ్ళ యొక్క అగ్నిహోత్రాలన్నీ కూడా ఆ ప్రదేశంలో వెలుగుతూ ఉంటే అక్కడ
సన్మార్గులైనటువంటి ఇంద్రియాన్ని జయించినటువంటి వాళ్ళు అంటే బ్రాహ్మణులందరూ కూడా అక్కడ పుష్పాలన్నింటినీ కూడా సమర్పించి ఆ తీరంలో ఉన్నటువంటి బ్రాహ్మణులతోటి ఆ గంగా ద్వారం అంతా కూడా గొప్ప శోభాయమానంగా ఉందిట. తథా పర్యాకులే తస్మిన్ నివేశే పాండవర్షభ అభిషేకాయ కౌంతేయ గంగామవతతారః. ఇలా చక్కటి విద్వాంసులతోటి ఆ గంగా ద్వారం అంతా కూడా నిండిపోయిందిట. అప్పుడు అర్జునుడు స్నానం చేద్దామని గంగా నదిలోకి దిగేట. తత్రాభిషేకం కృత్వా స తర్పయత్వా పితామహాన్ బుద్ధితీర్షుజ్జలాద్రాజన్ అగ్నికార్యచికీర్షయా అపకృష్టో మహాబాహు నాగరాజస్య కన్యయా అంతర్జలే మహారాజా బులూప్యా కామయానయా. ఆయన అందులో స్నానం చేశాడు. ఎప్పుడూ కూడా చక్కటి తీర్థ ప్రదేశాలకి వెళ్ళినప్పుడు చేయవలసిన పని ఏంటంటే చక్కగా ఆ నదుల్లో తప్పనిసరిగా స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత తాము చేసుకునేటువంటి నిత్యానుష్ఠానాన్ని నిర్వహిస్తూ పితృదేవతలకి అక్కడ తర్పణాలను ఇవ్వాలి. ప్రతి తీర్థనందు కూడా ఆ తీర్థోదక నదులలో స్నానం చేసినప్పుడు ఆ నదులన్నీ కూడా దేవమాతృకలు కాబట్టి ఆ ప్రతి నదిలోనూ కూడా పితృదేవతలకి తర్పణలన్నీ కూడా ఇచ్చుకోవాలి. అందువలన ఈయన కూడా స్నానం చేశాడు, పితృదేవతలకి తర్పణాలు ఇచ్చాడు. తర్వాత అగ్ని కార్యం చేద్దామనుకుని గట్టు మీదకి ఆ స్నానం అయ్యి అలా గట్టు మీదకి వచ్చి అగ్ని కార్యం చేద్దాం అని గట్టుకి ఎక్కుతున్నట్టు, అంటే ఆ నదిలోంచి పైకి వస్తున్నాడు. వస్తుంటే ఏమైంత ఒక కామరూపిణి అయినటువంటి నాగరాజకన్యక అయినటువంటి ఉలూపి అనేటువంటి ఆమె ఆ అర్జునుడిని చూసి ఆ అర్జునుడి మీద ఆసక్తి కలిగినటువంటిది అర్జునుడిని ఒక్కసారిగా లోపలికి లాక్కెళ్ళిపోయిందట. ఎక్కడికి లాక్కెళ్ళిపోయిందయ్యా అంటే ఆమె ఆ గంగా నది లోపలికంటా కూడా లాక్కెళ్ళిపోయిందట. లాక్కి తన యొక్క ఆ పాతాళంలోకి తన యొక్క మందిరంలోకి తీసుకుపోయిందట. దదర్శ పాండవస్తత్ర పావకం సుసుమాహిత కౌరవ్యస్యాధ నాగస్యా భవనే పరమార్చితే. ఆ నాగరాజు అయినటువంటి కౌరవ్యుని యొక్క మందిరంలో అర్జునుడు ఏకాగ్ర చిత్తుడే అక్కడ ప్రజ్వలిస్తున్నటువంటి అగ్నిని చూసేట. చూసి వెంటనే ఏం చేశాడంటే తత్రాగ్ని కార్యం కృతవాన్ కుంతి పుత్రో ధనంజయ. స్నానం చేసిన తర్వాత అగ్ని కార్యం చేద్దామని బయటకు వస్తుంటే ఈమె లాక్కెళ్ళిపోతుంటే అక్కడ మనం అగ్ని ప్రజ్వలిస్తున్న అగ్ని చూసేట. చూసి వెంటనే ఏం చేసేటంటే అక్కడ అగ్ని కార్యాన్ని పూర్తి చేసేట. ఆ హవనంతో అగ్ని బాగా సంతోషించేట. అగ్ని కార్యం సకృత్వాతు నాగరాజసుతాం తదా ప్రహసన్నివ కౌంతేయ ఇదం వచనం బ్రవీత్. ఆ అగ్ని కార్యం చేసిన తర్వాత అర్జునుడు అక్కడే ఉన్నటువంటి నాగరాజ కన్య అయినటువంటి బులీపుని చూసేట. చూసి ఆమెతోటి నవ్వుతూ ఇలా పలికేట. కిమిదం సాహసం భీరు కృతవచ్చసి భావిని కశ్చాయం శుభగే దేశ కాచత్వం కశ్యవాత్మజ. ఎందుకమ్మా నువ్వు ఎంతటి సాహసం చేసావు, నన్ను ఇలా లాక్కొచ్చావు, నువ్వు ఎవరు, ఇది ఏ దేశము, అట్లాగే నువ్వు ఎవరు కుమార్తెవు, అందువలన ఇవన్నీ చెప్పవలసిందే అని అర్జునుడు ఆమెను చూసి ప్రశ్నించేట. అప్పుడు ఆ ఉలూపి చెబుతుంది, ఐరావత కులే జాత కౌరవ్యో నామ పన్నగ తస్యాస్మి దుహితా రాజన్ ఉలూపి నామ పన్నగి. ఐరావత వంశానికి చెందినటువంటి ఐరావత కులం అనేటువంటి ఈ నాగవంశంలో ఒకటేది ప్రసిద్ధమైనటువంటి వంశం ఇది. ఈ పూర్వం మనము ఆ గరుత్మంతుడు ఈ నాగులందరినీ తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఉండేటువంటి ఆ కులాలు అవన్నీ కూడా చెప్పుకున్నప్పుడు మనకు వచ్చింది ఇది ఐరావతం. ఈ ఐరావత వంశం అనేటువంటిది. ఆ ఐరావత వంశానికి చెందినటువంటి నాగరాజు కౌరవ్యుడు అనేటువంటి వాడు ఉన్నాడు. అతని యొక్క కుమార్తెని నేను ఉలూపి అనేటువంటి నాగకన్యనయ్యా నేను. అందువలన సాహం త్వాం అభిషేకార్థం అవతీర్ణం సముద్రగాం దృష్ట్వైవ పురుష వ్యాఘ్ర కందర్పేణ అభిమూర్ఛత. మీరు స్నానానికి గంగా నదిలోకి దిగేటప్పటికీ మిమ్మల్ని చూశాను, మీ యొక్క అద్భుతమైనటువంటి సౌందర్యాన్ని చూసి ఆకర్షితురాలనయ్యాను. ఆ వెంటనే కామపరవసరాలనయ్యాను. అయ్యి నేను
తాం మాం అనంగగ్లపితాం త్వత్కృతే కురు నందన అనన్యాం నందయస్వాద్యా ప్రధానేన ఆత్మనో నఘా. నేను మీ కారణంగా ఈ విధంగా కామపరవశురాలను అయ్యాను కాబట్టి నేను నా యొక్క హృదయాన్ని నీకు అర్పించానయ్యా. అందువలన నువ్వు నాకు ఆత్మదానం చేసుకుని నన్ను ఆనంద పెట్టవలసింది. అందువలన నేను నీ యొక్క వశమయ్యాను, నీ యొక్క సౌందర్యం చేత ఆకర్షితురాలయ్యి నిన్ను భర్తగా పొందాలనుకుంటున్నానయ్యా అని ఆమె తన మనసులో ఉండేటువంటి కోరికని తెలియజేసిందిట. చేసేప్పటికి అప్పుడు అర్జునుడు అంటున్నాడు, బ్రహ్మచర్యమిదం భద్రే మమ ద్వాదశ వార్షికం ధర్మరాజేన చాదిష్టం నాహమస్మి స్వయం వశః. అది కాదమ్మా, నేను మా అన్నగారైనటువంటి ధర్మరాజు చేత ఆజ్ఞాపించబడి పరాధీనుడే ఉన్నాను. నేను ఇప్పుడు 12 సంవత్సరాలు నేను వనవాసం చేస్తూ ఉండాలి, బ్రహ్మచర్యం కూడా పాటించాలి. అందువలన ఆ ఉద్దేశంతో నేను ఇట్లా తీర్థక్షేత్రాలన్నీ దర్శనం చేసుకుంటూ ఇట్లా వనవాసం చేసుకుంటూ బ్రహ్మచర్య దీక్షలో ఉన్నాను. నేను తవచాపి ప్రియం కర్తుం ఇచ్చామి జలచారిణి అనృతం నోక్తపూర్వం చ మయా కించన కర్హేచిత్. అయితే నీకు కూడా ప్రియం చేకూర్చాలి అని నేను అనుకుంటున్నాను, కానీ నేను అసత్యం పలకలేదు. నేను ఇప్పటి వరకు చెప్పినటువంటిదంతా కూడా సత్యమైనటువంటి విషయమే కాబట్టి నా యొక్క దీక్షా విషయం నువ్వు తెలుసుకో. అట్లాగే నీకు బాధ కలిగించాలని నా ఉద్దేశం ఎంత మాత్రం లేదు. కాబట్టి కథంచ నానృతం మే స్యాత్ తవ చాపి ప్రియం భవేత్ నచ పీడ్యేత మే ధర్మ తథా కుర్యా భుజంగమే. అందువల్ల నువ్వేం చేయాలంటే నువ్వు నాగకన్యవు. అందువలన నాకు ఏ విధమైనటువంటి అసత్య దోషం లేకుండా, నీకు ఏ విధంగా అప్రియం కలగకుండా అంటే నీకు కూడా ప్రియం కలిగేటట్టుగా, నా ధర్మలోపము నాకు కలగకుండా చేయగలిగినటువంటి దాన్ని ఏమైనా ఉంటే చెప్పు, నీకు తప్పనిసరిగా నేను చేస్తాను అన్నాడు. అంటే అప్పుడు ఉలూపి చెబుతోంది, జానామ్యహం పాండవేయ యథా చరసి మేదిని యథాచతే బ్రహ్మచర్యం యదమాదిష్టవాన్ గురు. వా పాండుకుమారా, నువ్వు ఎవరి యొక్క ఆజ్ఞానుసారంగా బ్రహ్మచర్యం పాటిస్తూ లోకంలో సంచరిస్తున్నావో ఈ విషయం అంతా నాకు తెలిసిందే, నువ్వేమీ చెప్పక్కర్లేదు. పరస్పరం వర్తమానాన్ ద్రౌపదస్యాత్మజాం ప్రతి యో నో అనుప్రవేశేత్ మోహాత్ సవై ద్వాదశ వార్షికం వనే చరేత్ బ్రహ్మచర్యమితి వత్సమయకృతః. ద్రౌపదపుత్రి కారణంగా పరస్పరము మీరు ఏర్పరచుకున్నటువంటి నియమం ఇది. అందులో ఎవరైనా ఉల్లంఘిస్తే 12 సంవత్సరాల అరణ్యవాసం బ్రహ్మచర్యం చెయ్యాలనుకోవడం అనేటువంటిది నేను తెలిసిందే, నాకు ఈ విషయం అంతా తెలుసు. అందువల్ల నువ్వేం కంగారు పడకయ్యా. తదిదం ద్రౌపదీ హేతో అన్యోన్యస్య ప్రవాసనం కృతవాం సత్ర ధర్మార్థం మాత్ర ధర్మో న దుష్యతి పరిత్రాణం చ కర్తవ్యం ఆర్తానం పృథులోచన. అయితే ద్రౌపది కారణంగా మీరు పరస్పరము ఈ వనవాసం అనేటువంటిది ధర్మవృద్ధికే ధర్మరాజు విధించాడు. ఇక్కడ ధర్మలోపానికి ఏ విధమైనటువంటి తావు లేదు. అయితే ఆర్త సంరక్షణం అనేటువంటిది ఏదైతే ఉందో అది క్షత్రియ ధర్మం. క్షతాత్ త్రాయతే ఇది క్షత్రియ అని అంటారు. అంటే ఎవడైతే బాధలో ఉన్నాడో వాడిని రక్షించడం అనేటువంటిది క్షత్రియ ధర్మము. అటువంటి క్షత్రియ కర్తవ్యం కూడా నువ్వు ఆలోచించాలి. కృత్వా మమ పరిత్రాణం తవ ధర్మో నలుప్యతే. నువ్వు నన్ను రక్షించడం వల్ల నేను ఇప్పుడు ఆర్తురాలనే ఉన్నాను. నువ్వు నన్ను రక్షించడం వల్ల నీ యొక్క ధర్మానికి ఏ విధమైన లోపము కలగదు. యది వాప్యస్య ధర్మస్య సూక్ష్మోపి స్యాద్ వ్యతిక్రమః సచతే ధర్మ ఏవ స్యాద్ దత్వా ప్రాణాన్ మమార్జున భక్తాం చ భజ మాం పార్థ సతామేతన్మతం ప్రభో. ఇప్పుడు నన్ను రక్షించడం విషయంలో ధర్మలోపమేం లేదు. నీలో ఏదైనా కొద్దిపాటి ధర్మాతిక్రమణం అనుకుంటే కనుక నా ప్రాణదానంతో అది గొప్ప ధర్మం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు కనుక నా యొక్క కోరికను నువ్వు అంగీకరించకపోతే నా ప్రాణాన్నే నేను వదిలిపెట్టుకోవాల్సి వస్తుంది. అందువల్ల నువ్వు నాకు ప్రాణదానం చేసినటువంటి వాడు అవుతావు కాబట్టి ఇదే గొప్ప ధర్మం అవుతుందయ్యా. నేను భక్తురాలనే, నన్ను స్వీకరించు. ఆత్మరక్షణం అనేటువంటిది సత్పురుషుల యొక్క ప్రథమ కర్తవ్యము. అందువల్ల నువ్వు ఈ పని చేయవలసింది. నా కరిష్యసి చేదేవం మృతామ్మాం ఉపధారయ ప్రాణదానాన్ మహాబాహో చరధర్మమనుత్తమం. ఈ ప్రార్థన కనుక నువ్వు మన్నించకపోతే నన్ను చనిపోయిన దానిగా భావించు. నువ్వు గొప్పవాడు,
పరాక్రమవంతుడైనటువంటి వాడు, క్షత్రియుడు. అందువలన ప్రాణదానం చేసి ఉత్తమ ధర్మాన్ని అనుష్ఠించడం అనేటువంటిది నీ యొక్క ధర్మం. అప్పుడు ధర్మలోపం జరగదు. అందువలన నేను నీ శరణాన్ని కోరుతున్నాను కాబట్టి నువ్వు తప్పనిసరిగా నన్ను ఉద్ధరించవలసింది అని శరణంచ ప్రపన్నాస్మి త్వామద్య పురుషోత్తమ దీనాన్ అనాథాన్ కౌంతేయ పరిరక్షసి నిత్యసః. అందువలన నేను నీకు శరణాగతురాలను అయ్యాను కాబట్టి ఎల్లప్పుడూ నువ్వు దీనులను అనాథలను రక్షిస్తూనే ఉంటావు కాబట్టి నన్ను రక్షించవలసింది. సాహం శరణమభ్యేమి రూరవీమి చ దుఃఖిత యాచే త్వాం చాభికామాహం తస్మాత్ కురు మమ ప్రియం. నేను గొప్ప ఆశతోటి నీ శరణు కోరుతున్నాను కాబట్టి, నేను చాలా వ్యధ చెందుతూ ఉన్నాను కాబట్టి, నీ పట్ల అనురక్తురాలనే ఉన్నాను కాబట్టి నీ సమాగమాన్ని కాంక్షించాను. అందువలన నాకు ప్రియం చేయవయ్యా అని ఆమె దీనివల్ల నీకు ఏ విధమైనటువంటి ధర్మలోపం కలగదు, ఆర్తులైనటువంటి వాళ్ళని రక్షించడం అనేటువంటి క్షత్రియుల యొక్క ధర్మమయ్యా, అటువంటి ధర్మాన్ని ఎప్పుడూ పాటిస్తూ ఉండేటువంటి వాడువే నువ్వు. అందువలన నీకు ఇందులో ఏ విధమైన ధర్మలోపము కలగదు. ఈ విషయమంతా మీ పెట్టుకునేటువంటి నియమాలు అన్నీ కూడా నాకు తెలుసు అని ఆ ఉలూపి చాలా వినయంగా తన మనసులో ఉండేటువంటి ఉద్దేశాన్ని అంతటినీ కూడా ఆ అర్జునుడికి విన్నవించింది. విన్నవించిన తర్వాత ఆ అర్జునుడు ఈ విషయాన్ని విన్నటువంటి వాడై అతడు ఏం చేస్తాడు అనేటువంటిది మనము రేపు తెలుసుకుందామని చెబుతూ స్వస్తి.